హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏ విధంగా ఉండాలి, సో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనే దాని గురించి మీకు కొన్ని టిప్స్ అయితే ఇస్తానండి. సో అయితే కంపల్సరీగా మీకు యూజ్ అవుతాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో రియల్ టైంలో మేమన్నీ ఫేస్ చేసాం కాబట్టి, సో ఏవి చేయకూడదు, ఏవి చేయాలి, దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మాకు అర్థమైంది కాబట్టి, సో జస్ట్ ఒక ఫీడ్బ్యాక్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో మీకు కంపల్సరీగా యూజ్ అయితే అవుతుంది. సో అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మనము ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే వేటికి దూరంగా ఉండాలి అనే దాని గురించి చెప్తాను. సో జనరల్గా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, అలాగే 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్, సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసే పని ఏంటంటే, ఫస్ట్ బ్యాగ్ అక్కడ పెట్టేసి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే క్యాంటీన్ కానీ అలాగే ప్యాంట్రీ కానీ వెళ్ళిపోతారు, సో బ్యాచులర్గా. దీనివల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 days ఓకే, సో డైలీ అనేది మనము ఈ యాక్టివిటీ అలవాటు పడిపోయాం అనుకోండి, సో ఇంకా మనం అలా వెళ్లకుండా ఉండలేము. సో అదొకటి. దీనివల్ల మైనస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైమింగ్స్లో కానీ మీ మేనేజర్స్ కానీ అలాగే టీమ్ లీడ్స్ కానీ చూసారనుకోండి, ఫస్ట్ బాగానే ఉంటుంది. సో పోను పోను వాళ్ళకి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు వెళ్ళిన టైం అనేది వర్కింగ్ అవర్స్, సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో కాబట్టి రేపు బై మిస్టేక్ ఏమైనా టాస్క్ మిస్టేక్ చేసినా లేదా డిలే అయినా కంపల్సరీగా వాళ్ళు ఇది గుర్తుపెట్టుకున్న క్వశ్చన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దీంతోపాటు మెయిన్ ఇంకోటి ఏంటంటే, మనకు రివ్యూస్ ఉంటాయి, అలాగే మనకు రేటింగ్ కూడా ఇవ్వాలి. సో ఇక్కడ వాళ్ళు ఏం చూస్తారంటే, రెగ్యులర్గా ఆఫీస్కి రావడము, ఏదైతే ఆఫీస్ వర్క్స్ ఉన్నాయో కంప్లీట్గా వర్క్ చేయడము, అలాగే ఇందులో మనం ఎలా వాళ్ళని యూజ్ చేసుకోవాలంటే, మనం వర్క్ చేసుకుంటూ వాళ్ళని డౌట్స్ అడగడము, వాళ్ళ దగ్గర వెళ్ళి అప్డేట్స్ ఇవ్వడము, వాళ్ళ నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకోవడము. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, మనకు బై మిస్టేక్ ఏమైనా డిలే అయినా కూడా, మిస్టేక్ చేసినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం సిస్టమ్ దగ్గర కూర్చున్నప్పుడు, సో ఈరోజు మనకు ఏం మీటింగ్స్ ఉన్నాయి, ఏం మీటింగ్స్ మనకు షెడ్యూల్ అయ్యాయి అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఐటీ ఇండస్ట్రీలో మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు డైలీ స్క్రమ్ మీటింగ్స్ ఉంటాయి, అలాగే మనకు టీమ్ మీటింగ్స్ ఉంటాయి, నెక్స్ట్ మనకు క్లయింట్ కాల్స్ అయితే ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఇమీడియట్గా కొన్ని కస్టమర్ ఇష్యూస్ సంబంధించి, అలాగే ఏమైనా ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ కోసం ఏమైనా కొన్ని మీటింగ్స్ కూడా షెడ్యూల్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి డైలీ మనకు ఏ మీటింగ్స్ ఉన్నాయి మీరు క్యాలెండర్లో చెక్ చేసుకుని నోట్ చేసుకున్నారనుకోండి, మిస్ అవ్వకుండా ఉంటుంది. సో మిస్ అయ్యారనుకోండి, మళ్ళీ మీరు నెక్స్ట్ వాళ్ళని అడగడం, లేదంటే వాళ్ళు ఏమైనా తిట్టడము, సో మీరు సరిగ్గా వినకపోవడము, సో అలాంటివి అన్నీ మళ్ళీ జరుగుతాయి. సో కాబట్టి కేర్ఫుల్గా మీటింగ్స్ వరకు కూడా చాలా ఇంపార్టెంట్, అవి కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి లీవ్స్. సో జనరల్గా మనం లీవ్ తీసుకుంటూ ఉంటాం, అంటే సిక్ లీవ్ అని, క్యాజువల్ లీవ్ కానీ, సో ఇలాంటి లీవ్స్ అయితే తీసుకుంటాము. సో కాకపోతే లీవ్ తీసుకునే ముందు మీరు 1 or 2 days ముందు కంపల్సరీగా ఇన్ఫామ్ అయితే చేయండి. సో లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫామ్ చేయకుండా పెట్టారనుకోండి, ఏమైనా ఇమీడియట్ టాస్క్ వచ్చినా కూడా, ఏమైనా కస్టమర్ ఇష్యూస్ కానీ అదర్ టాస్క్లు ఏమైనా వచ్చినా కూడా మీకు సపోర్ట్గా హ్యాండిల్ చేయడానికి ఎవరైతే ఉండరు. సో అలాగే మీకు మీ మేనేజర్ కానీ, అలాగే మీ టీమ్ లీడ్స్ కానీ నెక్స్ట్ డే మీకు కంపల్సరీగా ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వడం కానీ, తిట్టడం కానీ ఏదో ఒకటి జరుగుతుండేది. కాబట్టి ఇది కూడా మీరు మనసులో కంపల్సరీగా పెట్టుకోండి. ఎందుకంటే లీవ్స్ కూడా మీరు అప్డేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొందరు ఏంటంటే, సో లీవ్ తీసుకునేస్తారు బట్ ఇన్ఫామ్ చేయరు. సో దీనివల్ల వాళ్ళు ఏంటంటే 1 or 2 days చేస్తారు, మళ్ళీ దీనికి సంబంధించి వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది హెచ్ఆర్ నుంచి. కాబట్టి లీవ్ తీసుకునే ముందు 1 or 2 days ముందు బిఫోర్గా అప్డేట్ చేయండి. లేదనుకోండి, సిక్ లీవ్ పెట్టేటప్పుడు ఏంటంటే పర్టికులర్ ఒక రీజన్తో మీరు మెయిల్ పెట్టేశారనుకోండి, ప్రాబ్లం అయితే ఉండదు. అంటే మనం ఎప్పుడు సిక్ అవుతాము అనేది మనకు తెలియదు. కాబట్టి సో టుమారో అంటే రేపు మార్నింగ్ మీరు లీవ్ తీసుకోవాలనుకుంటున్నారు, సో ఎర్లీ మార్నింగ్ 6:30 or 7 అంతా మీరు మెయిల్ పెట్టేశారనుకోండి, సో అట్లీస్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓకే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అతను ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాడు, సో అనేది ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది. అంతేగాని సిక్ లీవ్ అని చెప్పేసి 10 o'clockకి, మార్నింగ్ 11కి, 12కి, ఆఫ్టర్నూన్ కానీ ఇలాంటి పంపించారనుకోండి, సో మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీ నుంచి ఏమైనా ఇమిడియట్ టాస్క్లు వచ్చాయనుకోండి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందుగానే అప్డేట్ చేస్తే మీ ప్లేస్లో ఎవరికైనా ఆ టాస్క్లు ఇవ్వడం కానీ, షేర్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి సో లీవ్స్ విషయం కానీ, అలాగే మీటింగ్స్ చెక్ చేసుకోవడం కానీ, అలాగే మనకు కొలీగ్స్తో ఏ టైంలో తిరగాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి చూడడానికి సిల్లీగానే ఉంటాయి, కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కీప్గా మంచిగా
మైండ్లో పెట్టుకొని ఇవన్నీ మీరు ఫాలో అనుకోండి. సో మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు ఈజీగా ఉంటుంది. అలాగే మీకు ఎక్కడ వర్క్లో ఎక్కడ బ్రేక్ అవ్వకుండా, అలాగే మీకు మీ సీనియర్స్తో కానీ అలాగే మీ సైడ్ నుంచి కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు మంచి హైక్స్, అంతేకాకుండా వర్క్ కూడా స్మూత్గా జరిగిపోతుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.